పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత 21 సీట్లకి 21 అలానే 2 ఎంపీ సీట్లు గెలిచిన తర్వాత చాలా మంది పొగడటం మొదలెట్టారు. రీసెంట్‌గా జేడీ లక్ష్మీనారాయణ ఆయన సొంత పార్టీ పెట్టుకున్నారు. అంతకుముందు జనసేనలో జాయిన్ అయ్యారు ఆయన. పవన్ కళ్యాణ్ ఏదైతే ఆశయాలు అయన్నీ నచ్చి ఆయన జాయిన్ అయ్యారు. జాయిన్ తర్వాత ఒక మంచి పదవులు గూడా అంటే ఆ పార్టీకి సంబంధించిన క్యాడర్‌కి సంబంధించిన కొన్ని పదవులు గూడా ఆయనకి ఇవ్వడం జూసాం. కానీ ఆ తర్వాత ఆయనకి మనోహర్ గారికి అలానే నాదెండ్ల మనోహర్ గారికి ఆయన కొంచెం పడక మెయిన్ ప్రయారిటీ ఆయనకే ఇస్తున్నారు నాకివ్వట్లేదని సంథింగ్ ఎంతో జరిగి ఇష్యూ వచ్చి ఆయనైతే జనసేన నుంచి బయటకొచ్చి 2024లో సొంత పార్టీ పెట్టుకొని ఆయన పోటీ చేయడం చూసాం. కానీ రీసెంట్‌గా విలేకరు అనే ప్రశ్నకైతే పవన్ కళ్యాణ్ ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. కరెక్ట్ టైంలో కరెక్ట్ నిర్ణయం తీసుకోవాలి. అదే సమర్థవంతమైన లక్షణం. మరి ఆ లక్షణం అయితే పవన్ కళ్యాణ్ క్లియర్‌గా కనిపించింది. ఎందుకంటే అందరూ పొత్తు వద్దన్నా సరే ఆయన పొత్తు పెట్టుకున్నాడు. అలానే బీజేపీని కూడా ఈ పొత్తులోకి తీసుకురావడానికి ఎంతో గట్టిగా ప్రయత్నించాడు. ఆహ్, చాలా కష్టపడ్డాడు. అలానే 10 సంవత్సరాల పాటు ఎలాంటి పదవులు లేకుండా, ఎలాంటి ఎమ్మెల్యే సీట్లు కూడా గెలవకుండా ఒక సీటు గెలిచారంతే. కానీ ఆ 10 సంవత్సరాల పాటు పార్టీని మెయింటైన్ చేయడం అంత ఈజీ గాదు. అంత పెద్ద క్యాడర్ ఉన్నప్పుడు ప్రతి చోట ప్రతి జిల్లాలో ఆఫీసులుంటాయి. వాటిని మెయింటెనెన్స్ గాని అంత ఈజీ కాదు. పవన్ కళ్యాణ్ దాన్ని చాలా సమర్థవంతంగా ఎదుర్కొన్నాడనైతే. అందుకే ఆయన అంత కష్టపడ్డాడు కాబట్టి ఇప్పుడైతే అతనికైతే ఫలితం దక్కిందనైతే జేడీ లక్ష్మణ్ గారు నారాయణ అనడం చూసాం మనమైతే. ఆయన తెలిసిందే గదా! ఆయన సిబిఐ ఆఫీసరు అప్పుడు జగన్ సంబంధించిన ఈ ఆస్తుల విషయాలు గూడా ఆయనే ఇన్వెస్టిగేషన్ అయితే చేయడం చూసాం సిబిఐలో ఉన్నప్పుడు. ఆ తర్వాత ఆయన రిజైన్ చేసి ఆహ్, కొన్ని పార్టీలో జాయిన్ అవుతారనుకున్నారు. అప్పుడు వైసీపీలోకెళ్తాడు, టీడీపీలోకెళ్తాడనుకుంటే ఫైనల్‌గా జనసేనలోకెళ్ళి అక్కడ కుదరక మళ్ళీ బయటకొచ్చి పార్టీ పెట్టుకున్నారు. కానీ సి